హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో మరొక్కసారి ఈ సచివాలయం తెర మీదకి వచ్చింది. గతంలో మనం చూసాం, ఇదే సచివాలయంలో ఎలాగైనా సరే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు కలలు కన్నారు. బట్ ఆ కల కలగానే మిగిలిపోయింది. అసలు ఎవరు ఊహించినట్టుగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. గతంలో ఈ తెలంగాణ సచివాలయం కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా కడుతున్నప్పుడు కూడా అనేక విమర్శలు అనేవి వచ్చాయి. కేవలం తెలంగాణ ప్రజలు నిధులు తీసుకెళ్ళి రాజ్మహల్లా ఒక మహల్ కట్టేసి అందులో కేటీఆర్ని కూర్చోబెట్టాలని చెప్పేసి కొందరు విమర్శలు చేస్తే, ఆ గుప్త నిధుల కోసమే గతంలో ఉన్న పాత బిల్డింగ్లు అన్నీ తవ్వించేశారు, కేవలం కొత్త సచివాలయం అని వీళ్ళు పేరుకు మాత్రమే కొత్త సచివాలయం కడుతున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అసలు గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు చేశారని చెప్పేసి గతంలో చాలా విమర్శలు అనేవి చేశారు ఈ అపోజిషన్ లీడర్స్, మరి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించి ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. రీసెంట్గా మనమందరూ చూసాం, తెలంగాణ సచివాలయంలో పెచ్చులూడి కిందకు పడుతున్నాయి. కొన్ని వందల కోట్లతోటి కన్స్ట్రక్ట్ చేసిన ఇదొక పెద్ద మహాలు పెచ్చులూడి పడడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్, చిన్న విషయం కాదది. అంటే ఇక్కడ నాణ్యత లోపం ఉందా, లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా, లేకపోతే ఇంకెక్కడన్నా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే అది పెచ్చులూడాయా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి మనం న్యూస్ చూసుకున్నట్టయితే, రేవంత్ వాస్తు పిచ్చికి బలవుతున్న తెలంగాణ సెక్రటరియేట్ అని చెప్పేసి న్యూస్ రాయడం జరిగింది. ప్రస్తుతం వచ్చేసి ఈ తెలంగాణ సచివాలయం మనందరూ చూస్తూ ఉన్నాం. ఈ సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మార్పులు అనేది చేశారు. అసలు ఎంట్రన్స్లో ఉండాల్సిన గేట్ని మొత్తం తొలగించేసి ఇటు నార్త్ ఇటు సౌత్ సైడ్ మాత్రమే పెట్టారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఎంటర్ అవ్వాల్సిన గేటు కూడా ఇటు నార్త్ వైపు మార్చేశారు. అనేక మార్పులు చేస్తున్నారు. గతంలో 6th ఫ్లోర్లో ఉండే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 5th మార్చారని కొన్నిసార్లు న్యూస్ అనేది వచ్చింది. మళ్ళీ 5th నుండి మళ్ళీ 6th మార్చారని చెప్పేసి కొన్ని న్యూస్ వచ్చింది. 6th నుండి 7th వెళ్ళారని చెప్పేసి చాలాసార్లు న్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. బట్ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈ సచివాలయం చుట్టూ చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. ఇదే సచివాలయం ఎదురుగా మనం అందరూ చూసాం, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ గారు దీని మీద కూడా ఫైర్ అయ్యారు. మేము అధికారంలో వచ్చిన వెంటనే ఇదే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కంపల్సరీ మేము తొలగిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ దాని ప్రధాన కారణం కూడా మనందరికి తెలుసు. చాలా పేర్లు కావచ్చు, అంటే చాలా సంస్థలు ఏదైతే ఈ బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారి పేర్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మార్చేస్తుంది, ఆ పేర్లన్నీ కూడా తొలగించేస్తుంది. ఈ అంశం ఒక పక్క జరుగుతుంటే ఇప్పుడు ఈ అంశం కూడా మరోపక్క నడుస్తూ ఉంది. ఒకసారి చూసుకుందాం మనం. గతంలో సెక్రటరియట్ కింద గుప్త నిధులు ఉన్నాయని ఆరోపించిన రేవంత్. గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి గతంలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, ఆ విషయం కూడా మనం ఇందులో ఒకసారి మనం చూసుకోవచ్చు. గుప్త నిధుల కోసమే సెక్రటరియట్ కూల్చివేత. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గుప్త నిధుల కోసమే సెక్రటరియట్ కూల్చివేత, నిజాం నిధుల కోసం రహస్యంగా పనులు అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. ఇది ఏది ఎన్నికలకు ముందు. ఆయన ప్రచార సమయంలో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు, కేవలం గుప్త నిధుల కోసమే అని చెప్పేసి. దీన్ని ఇప్పుడున్న ప్రస్తుత అధికార పక్షానికి ప్రతిపక్షం సూటి ప్రశ్నలు వేస్తుంది. గతంలో మీరు గుప్త నిధుల కోసం అని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, మీరు ఈ సచివాలయం మీద విమర్శలు చేశారు కదా, ఇప్పుడు మీరు దేనికోసం అని చెప్పేసి మీరు తవ్వకాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. తాజాగా సెక్రటరియట్ కింద డ్రిల్లింగ్ పనులతో పాటు తవ్వకాలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న సచివాలయ సిబ్బంది. జనరల్గా పెచ్చులు ఊడడం అంటే ఏదో కారణం లేకుండానే పెచ్చులు అయితే ఊడదు. ఎందుకంటే అది కట్టింది నార్మల్
కన్స్ట్రక్షన్ కాదు అది. అసలు హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఆ సచివాలయాన్ని నిర్మించారు. సో అలాంటి సచివాలయంలో పెచ్చులు ఊడడం అంటే మామూలు మాటలు కాదు. ఏదో డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే తప్ప అలాంటి పరిస్థితి ఏర్పడదు అని చెప్పేసి కూడా లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఒక్కో అంతస్తులో సీఎం కార్యాలయం కావాలని చెప్పేసి పలుమార్లు సెక్రటేరియట్లో మార్పులు చేసిన రేవంత్. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే కేసీఆర్ గారు 6th ఫ్లోర్లో ఉండేవారో ఆ ఫ్లోర్ కాకుండా వేరే ఫ్లోర్కి మార్చాలని చెప్పేసి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం, వాళ్ళు కూడా దాని తగ్గట్టుగానే సీఎం ఛాంబర్ని మార్చేయడం, దాని తర్వాత ఎందుకనో మరొక్కసారి మార్పు చేయాలని చెప్పేసి మళ్ళీ సూచించడం, మరొక్కసారి దాన్ని 7th ఫ్లోర్కి తీసుకెళ్ళడం, ఇలా రకరకాల మార్పులను జరుగుతూ ఉన్నాయి సీఎం గారి ఆఫీస్ సంబంధించి సచివాలయంలో. మార్పుల కారణంగానే ఏడాది కాలంగా దెబ్బతినేలా జరుగుతున్న డ్రిల్లింగ్ పనులు. సో సీఎం గారు ఆబ్వియస్లీ ఈ మార్పులు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆయన ఆఫీస్ కొరకు, ఆయన ఛాంబర్ కొరకు, ఆ ఛాంబర్ మార్పు చేస్తే ఖచ్చితంగా మోడిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా చేయాలి. సెక్యూరిటీ రీజన్స్ అనో లేకపోతే మరొక రీజన్స్ అనో డెఫినెట్గా మార్పులు అనేవి చేయాలి. ఆ మార్పులు చేయాలంటే డెఫినెట్గా డ్రిల్లింగ్ అయితే చేయాల్సిందే కదా. మరి డ్రిల్లింగ్ చేస్తే ఆబ్వియస్లీ ఆ ప్రభావం మిగతా ఏరియా మీద అనేది ఎఫెక్ట్ పడుతుంది కదా డ్రిల్లింగ్ చేస్తే. సో అదే జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో. డ్రిల్లింగ్ పనులకు దెబ్బతిన్న 5వ అంతస్తు జీఆర్పీ ఫ్రేమ్ పెచ్చులు, 6వ అంతస్తుకు ఎవరిని అనుమతించని సిబ్బంది. సో 6వ అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది కాబట్టి, సీఎం ఛాంబర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎవరిని అలో చేయరు. అది సెక్యూరిటీ రీజన్స్ అయితే డెఫినెట్గా అందరూ పాటించాల్సిందే. అది ఎవరిని అలో చేయరు. దాన్ని మనము విమర్శలు చేయాల్సిన అవసరం ఏం లేదు. రెగ్యులర్ డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్ లైటింగ్ కోసం మరమ్మతులు జరుగుతున్నాయని కవర్ చేస్తున్న సిబ్బంది. వాస్తు మార్పులో భాగంగానే తూర్పున ఉన్న ద్వారాన్ని పశ్చిమం, ఆ తర్వాత ఈశాన్యానికి మార్చిన రేవంత్. జూబ్లీహిల్స్ ప్యాలెస్ వదిలి సెక్రటరియట్ రాని రేవంత్కు వాస్తు మార్పులు అవసరమా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఎలాగైతే గతంలో కేసీఆర్ గారిని మీరు ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు, మీరు సచివాలయానికి రారు అని చెప్పేసి గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారో, అదేవిధంగా ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇటు రేవంత్ రెడ్డి గారి మీద అదే విమర్శలు చేస్తున్నారు. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్ వదిలి రాని మీకు సచివాలయంలో ఇన్ని మార్పులు అవసరమా, వాస్తు మార్పు అవసరమా, మీ ఛాంబర్ మార్పు అవసరమా అని చెప్పేసి ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో ఫామ్ హౌస్ కేసీఆర్ అనేవారు కదా, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్యాలెస్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ సచివాలయంలో రీసెంట్గా ఈ పెచ్చులు ఊడిపడడం అన్నది కూడా చాలా సంచలనమయ్యింది. ఎందుకంటే కొన్ని 100 కోట్లు వెచ్చించి ఆ సచివాలయాన్ని కట్టడం జరిగింది. సో అన్ని 100 కోట్లు వెచ్చించి కట్టిన న్యూ టెక్నాలజీతో కట్టినా సరే పెచ్చులు ఊడిపడడం అంటే మాటలు కాదు. ఒకవేళ నిజంగా డ్రిల్లింగ్ అనేది జరిగినా సరే పెచ్చులు ఊడిపడుతున్నాయంటే నిజంగా అది ఆలోచించాల్సిన విషయమే కదా. అందుకే న్యూ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒక దగ్గర డ్రిల్లింగ్ జరిగితే మరో దగ్గర దాని ప్రభావం అనేది ఉండకూడదు. కానీ ప్రభావం ఉంది అంటే ఎక్కడో లోపం ఉందనేది అర్థం. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.